जय सोनियम्मा जय जय कांग्रेस आदि మన జెండా ఈ దేశానికి అండా సర్వారు నుంచి ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి మన అభిమాన నాయకుడిని పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్రంలోనే 2వ మెజార్టీతో గెలిపించుకున్నటువంటి రఘురామరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా లేని వాళ్ళు అనేక మంది, వందల మంది, వేల మంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పనిచేసి గెలిపించుకున్నటువంటి అభిమాన పాత్రులు పెద్దలు ఎంపీ గారు మన మంత్రియాతర మండలంలో మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి అనేక పెండింగ్ సమస్యలు అంటే జనరల్గా చెప్పినట్లు ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది గోదావరి మీద ఏర్పాటు చేస్తున్నటువంటిది. కానీ దురదృష్టవశాత్తు ఈ కొత్తగూడెం కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒక పాకిస్తాన్ పోయింది, మళ్ళీ మన వెనక్కి వచ్చి జూలుపాడు కలిసింది. అంటే ఒక సాయిగా వస్తూ మధ్యలో కట్ చేసి మన దేశంగా ఇది బంగ్లాదేశ్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా నమస్కారాలు. పెద్దలు చెప్పారు, సుజాత నగర్ మండలం వెంటనే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రథమ పాత్ర పోషించింది సుజాత నగర్ మండలం. ఒక్క ఎంపీటీసీ గరీపేట భద్రం ఒక్కడే మిగిలిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ, ముఖ్యంగా సర్వారం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సర్వారం. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఎలక్షన్లలో మెజార్టీ వచ్చింది కూడా ఈ సర్వారం నుంచి. మా గ్రామానికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఎలా రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే పింఛన్ కావచ్చు, ఇతర ఏమైనా అవి వస్తాయి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం. కానీ మా గ్రామానికి అల్లాతొండ నుండి శేషగిరి నగర్కి 2 కిలోమీటర్లు బీటీ రోడ్డు ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు కానీ గ్రామానికి లింకు రోడ్ అది. దయచేసి గత పెద్దల్లో మేము ఉన్నా వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టి పెద్ద మేము విన్నపము, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించిన పెద్దతలగా నా యొక్క ప్రత్యేక మనవి, బీటీ రోడ్ ఒక 2 కిలోమీటర్లు ఉంది సార్. మాకు ఎందుకంటే ట్రైబల్ యాక్టివ్ ప్రకారం ఐటీడీఏ ఉంది, మరి అనుసంధానంతో చెప్తే ఇమీడియట్లీగా అది అవుతుంది. కాబట్టి అది తప్పకుండా మీ యొక్క నిధులు కావచ్చు, ఐటీడీఏ నుండి కావచ్చు, తప్పకుండా చేయాలి మా యొక్క మనము. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, లోక్సభ ఎన్నికల్లో కానీ, తర్వాత మొన్న జరిగినటువంటి తీర్మానాల ఎన్నికల్లో కానీ, ఈ అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అంటే సర్వరం, సర్వరం అంటే కాంగ్రెస్ అనేటువంటి విషయం ఇక్కడ నిరూపణ జరిగింది. ఈ ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. రాబోయే రోజుల్లో ఉన్న విషయాలు పెద్దలు చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో దరిదాపు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 9 నెలలు కూడా మనందరం అనేక రకాల ఎన్నికలు ఎదుర్కొని మనం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక మెజార్టీ మన ఎంపీ గారిని గెలిపించి మనందరం కూడా కాంగ్రెస్ అని ఎంత బలం నిరూపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సుజాత నగర్లో 8,000 మెజార్టీ వచ్చింది. ఇక మిగిలింది ఏంటంటే సుజాత నగర్ మండలంలో రావాల్సినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సొసైటీలో కానీ మనందరం కూడా ఒక సమన్వయంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నాగసీతారాం గారు, శేఖర్ గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరి సారథ్యంలో, మిగతా ప్రముఖులు బాగా మోహన్ రావు గారు, వీళ్ళందరి సారథ్యంలో కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్ళి
మనలో మనం గొడవ పెట్టుకొని అవతలను గెలిపించే రకంగా మన బలం ఎప్పుడు బలహీనం కాదు. మన బలం ఎప్పుడు మనకు బలహీనం అవుద్ది, మనలో మనం ఎన్నిపడి వస్తుంది బలహీనం అవుతుంది. ఆ ఒక్క పని జరగకుండా చూసుకొని అందరం కలిసికట్టుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరూ కూడా పదవులను కోరుకుంటూ ఈ అవకాశం ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో మన మిత్రపక్షమైనటువంటి ఎమ్మెల్యే గారు మన మిత్రపక్షమే కాదట్లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ అనేక గవర్నమెంట్ స్కీములు వచ్చినప్పుడు మీరు దాని మీద ప్రత్యేకమైన మంత్రి గారు ఉన్నారు మనకి, మీరు ప్రత్యేకంగా ఎందుకంటే ఎక్కడ మన ఎమ్మెల్యేలు ఏం లేదంటే బతుకులు ఒకటే, దాన్ని మీరు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుని మన 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 వారికి అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ఎమ్మెల్యే కానీ అలాగే మన ఎంపీ గారు కానీ సింగరేణి ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా కొత్తగూడెం నియోజకవర్గంలో మనకందరికి కూడా నిదర్శనం అయ్యేలా కార్యకర్తలు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల రుణమాఫీ 3 విడతలు కూడా చేయటం జరిగింది. ప్రభుత్వ నామ్స్ ప్రకారమే ఆ రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చిలవలపులవలు చేసేసి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా చేస్తున్నారు. దీన్నంతటి కూడా రాష్ట్రంలోని రైతాంగం కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ తిప్పికొట్టేలా మనమందరం కూడా సన్నద్ధం కావాలని తెలియజేస్తూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాలేకపోయినా, ఎందుకంటే పార్లమెంట్ సెషన్ దాని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిందన్నమాట. మాకు పార్లమెంట్ సెషన్ దగ్గర 4.5 నెలలు ఉంటుంది అన్నమాట. ఒకటే ఇబ్బంది, ఎమ్మెల్యేలు గెలిచినాక హైదరాబాద్ పోయి ఖమ్మం రావడం చాలా ఈజీ అనమాట. ఇక్కడేమో మేము ఢిల్లీ పోవాలి. ఢిల్లీ పోయి 4.5 నెలలు అంటే 2 నెలల్లో ఉంటుంది అన్నమాట. నార్మల్ బడ్జెట్ సెషన్ జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటుంది అన్నమాట. దాని తర్వాత జూన్ ఎండ్, జూలై, ఆగస్టు, తర్వాత మొత్తం నవంబర్, డిసెంబర్. అయినా నేను నిర్ణయం తీసుకున్నాను, కొన్ని రోజులు ఢిల్లీ తక్కువ చేసి కూడా ఖమ్మం జిల్లాలోనే ఉండి తిరగాలనేది నిర్ణయం తీసుకున్నాను. మురళి చెప్తా ఉంటాడు అన్నమాట, కొత్తగూడెం మాకు ఎమ్మెల్యే లేరు, మీరు రావాలి, ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నారు. తప్పక చేస్తాను. ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి, రైల్వేస్ సంబంధించిన ఇష్యూస్. మొన్న కొత్తగూడెం పోయినప్పుడు టేకప్ చేశాను. ఏదైతే రోడ్ వైడింగ్ ఉందో రైల్వే స్టేషన్ పక్కన 4 రైల్స్ మన ట్రైన్లు బంద్ అయినాయి, వాటిని కూడా టేకప్ చేశాను. అందులో 2 ట్రైన్లు రిస్టోర్ చేస్తా అని జీఎం గారు చెప్పారు. రోడ్ వైడింగ్ గురించి ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఫైల్ చాలా రోజుల నుంచి కింద పడింది అనమాట. బైక్ తీసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ నాకు రాతపూర్వక ఇస్తే ఒక్కొక్కటి నాతో చేతనైంది నేను చేస్తాను. సీనన్న బడిబడి వారిని కూడా ఎంబడిబడి చేసే ప్రయత్నం తప్పక చేస్తాను. మీరు చాలా పెద్ద మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మా సుజాత్ నగర్ మండల కుటుంబ సభ్యులందరికీ శిరస వంచి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతవరకు సాధ్యపడతారో నేను తప్పక ప్రతి నియోజకవర్గం, ప్రత్యేకంగా కొత్తగూడెం నియోజకవర్గం తిరిగి అందరినీ కలిసి పనిచేద్దాం అనేది నిర్ణయం చేసుకున్నాను. నేను ముడిగా అది అర్థమైంది నాకు, ఈడ లోటు ఉంది. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కొన్ని ఇప్పుడే రాజశేఖర్ గారు చెప్పారు. పోలీసు వ్యవస్థ అనేది, రెవెన్యూ వ్యవస్థ అనేది, ఉద్యోగాలు, లోకల్ ఉద్యోగాలు, ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి మాట్లాడుకుంటా సాల్వ్ చేసుకుంటూ పోతాను. మీరు ఎప్పుడైనా మీరు చెప్పండి, ఫోన్లో నేను లేకున్నా 3 పిఏలు నాకు పిఎస్లు ఉన్నారనమాట. ఆ నంబర్ కూడా మీకు ఇస్తాను.
నేను ఒకవేళ అందుబాటు లేకపోతే వాళ్ళు ఉంటారు. నంబర్లు మీకు షేర్ చేసుకుంటాను. రాతపూర్వంగా మీకు వచ్చే ఇబ్బందులు కొంచెం రాసిస్తే నాకు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోతాను. రోడ్ల విషయం చెప్పారు. నా నిధుల నుంచి ఎంత పెట్టగలుగుతానో అంత పెట్టి అశ్వరావుపేట కొత్తగూడెం మీద పెట్టాలనేది నేను నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అది అశ్వరావుపేట కూడా కొంత బాగా వెనుకబడి ఉన్న ప్రాంతం. ఇక్కడేమో కాంగ్రెస్ నాయకత్వం లేదు. అందుకొరకే సాంబశివరావు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడతాను, చెప్తాను. వారికి నా చేతనైనంత నేను పెట్టి చేస్తాను. ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ కూడా ఆగున్నారనమాట. మళ్ళీ రాంబాబు గారికి, మిసిస్ రాంబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను కొత్తగూడెం మళ్ళీ తిరిగి ప్రతి మండలం తిరిగి ప్రయత్నం చేస్తా. ఊరు తిరగడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఒక్క కొత్తగూడెం. థ్యాంక్ యూ. తీసుకొని వచ్చేసి మీరు దృష్టి సారించి మాకు మేము అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, దోపిడీ చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. అయినప్పటికీ కూడా ఉపరం ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మరొకసారి నమస్కారాలు సుజాతనగర్ మండల కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మీ ఫండ్స్ ద్వారా మాకు ఈ మండలంలో సింగభూపాలెం పంచాయతీ ఉమ్మడి పంచాయతీగా కొద్దిగా రోడ్లు అక్కడక్కడ లోకల్ ఇంటర్నల్ రోడ్లు మిగిలిపోయాయి అయ్యోటి. ప్లస్ మాకు ఇప్పుడు మనం కూర్చున్న వెనకే ఉంది సార్ సింగభూపాలెం చెరువు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పెద్దలు చెప్పినట్టుగా జూలూరుపాడు నుంచి కాలువ పోతుంది, కానీ మాకు కనెక్షన్ లేదు సార్ దాంట్లో. అదొకటి మీ దృష్టికి ఇందాకే మనం మీటింగ్ లో మాట్లాడుకున్నాం. అలాగే ఇంటర్నల్ గా రైతులు లెఫ్ట్ కెనాల్ మీద ఒక 2 కిలోమీటర్లు మెటల్ రోడ్లు కోరుతున్నారు సార్ వాళ్ళు. అది రైతులు మినిమం ఒక 5 ఊళ్ళు జన్మ నడిచే దారి సార్ అది. మన లెఫ్ట్ కెనాల్ మీద ఒక 2 కిలోమీటర్లు మెటల్ రోడ్డు కావాలని అదొక కోరిక. అలాగే ఇంట్లో ఊళ్ళల్లో ఉన్న చిన్న ఇంటర్నల్ రోడ్లు, కనెక్టర్ రోడ్లు చిన్న ముక్కలు ఆగిపోయాయి. మీ ఫండ్స్ నుంచి మాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, లోకల్గా రిప్రజెంటేషన్స్ తీసుకొని ఇష్యూస్ అన్ని రోడ్లు చేయలేను, ఎందుకంటే చిన్న రోడ్లు పార్లమెంట్ నిధులు అనేది దానికి వర్తించవన్నమాట. అవి వేరే స్థాయిగా ట్రై చేస్తాను నేను. మిగతా మీరు చెప్పిన ఇంపార్టెంట్ తప్పగా నా నిధులలో పెట్టి చేస్తాను అనమాట. అంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, దానికి ఎలా ట్యాకిల్ చేయాలనేది నేను నిర్ణయం తీసుకుంటాను అనమాట. రెగ్యులర్గా ఊళ్ళు తిరుగుతాను. ఈ ప్రత్యేకంగా ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ అనమాట. ఇబ్బందులుంటే 2 పిఏలు పెట్టాను. ఖమ్మంలో ఒక పిఏ ఉన్నారు, ఇక్కడ ఒక కొత్తగూడెంలో మన మంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది, అక్కడ ఖమ్మంలో క్యాంప్ ఆఫీస్ ఉంది. నేను కూడా సెపరేట్గా ఇంకో క్యాంప్ ఆఫీస్ పెట్టబోతున్నాను 2-3 రోజులలో. దానికి ఒక పిఏని పెట్టాను, పిఎస్ని పెట్టాను. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే వాళ్ళు ఉంటారు. ఇక్కడ స్థానికంగా చాలామంది ఉన్నారు, వారితో రిప్రజెంటేషన్స్ వస్తే ఇమీడియట్ దానికి అటెండ్ అవుతాను అనమాట. కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది. 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది. ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది, తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది. వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది, తరతరాల తల రాతను మార్చింది. తాను ఎన్నో ఇచ్చను మనకే, ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం. అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం. వాళ్ళు ఎత్తుకో పట్టుకో, పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో.
నెల నిన్న